నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రచారానికి ఒక్కరోజు ఒక వాయిదా వేసుకున్నారు. ఎందుకంటే కొంతమంది కీలక నేతలతో భేటీ అవుతున్నారు. తన చేతి కొన్ని సర్వేలు కూడా అందాయని తెలుస్తుంది. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రచారానికి ఒకరోజు ఆపేసి బ్రేక్ తీసుకొని వాయిదా వేసేసి కొంతమంది కీలక నేతలతోని తను భేటీ అయ్యారు. ఆయన కొన్ని సర్వేలు కూడా తన చేతిలో 5 రకాల సర్వేలు తన చేతిలో ఉన్నాయని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఏంటి ఆ సర్వేలు, ఎందుకు ముఖ్య నేతలతోనే తను భేటీ అవ్వాల్సి వచ్చింది? సర్వేలు విషయం పక్కన పెడితే సర్వేలు మ్యాక్సిమం ఎవరికి ఫేవర్గా వాళ్ళు సర్వేలు తెప్పించుకుంటారు. ఆ సర్వేల్లో కూడా పలానా మీకు ఇన్ని వస్తాయి, ఈ ప్లేసుల్లో వీక్గా ఉంటుంది అని ఏమో చెప్తారు కదా. బట్ యాక్చువల్గా ఈయన అభ్యర్థులు మార్చడానికి కూడా మొట్టమొదటి బేస్ అయిన సర్వే, వార్తల్లో వినపడిన సర్వే ప్రశాంత్ కిషోర్ గారు చెప్పారని. సో ప్రశాంత్ కిషోర్ గారు చెప్పినా కూడా ఈయన ఫాలో అవ్వలేదు, వినిపించుకోలేదని దానడం వల్లే ఆయనకు మాట వచ్చి బయటకు వచ్చేసారని, ఆ తర్వాత ఇంపాక్ట్ని బయటకు వచ్చేసి ఇప్పుడు టీడీపీలో చంద్రబాబు గారిని కలిశారు. వాళ్ళకు కూడా లోకేష్ గారి ద్వారా వెళ్ళి కలిసి ఇప్పుడు స్ట్రాటజిక్ మేనేజర్గా సలహాలు ఇస్తున్నారన్నట్టు కూడా వార్తలు ఉన్నాయి. బట్ ఎక్కడ మరలా ప్రశాంత్ కిషోర్ గారి పేరు వినబడట్లేదు టీడీపీలో కూడా. అయితే ప్రశాంత్ కిషోర్ గారు గత ఎన్నికల్లో ఏవి చెప్పారో, కోడికత్తి లాంటి సన్నివేశాలు ఏవి చెప్పారేమో తెలియదు కానీ, అంటే వార్తల్లోనే చూసాం. ఆ చెప్పిన తర్వాత ఆయన ఏం చెప్పారు, అభివృద్ధికి కంపల్సరిగా మీరు పెద్దపీట వేయాలి, ఎందుకంటే మీ సంక్షేమ పథకాలు అవి ఎక్కువ ఉన్నాయి. తర్వాత మీరు కంపల్సరిగా 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో రోడ్లు వేయించాలి, ఎందుకంటే ప్రతిదీ కూడా రోడ్స్ అండ్ బిల్డింగ్సే R&B లాగే ఆ రెండింటి మీద బేస్ అయ్యే అభివృద్ధి అనేది మనకి చూచాయిగా కనబడుతుంది. ట్రాన్స్పోర్ట్ సక్రమంగా ఉండాలి, ఎక్కడికైనా సరుకు రవాణా చేయాలన్నా, ఎగుమతి చేయాలన్నా, దిగుమతి చేయాలన్నా ట్రాన్స్పోర్ట్కి రోడ్డు అవసరం. రోడ్డు ఆర్ ఫ్లైటు, లేదంటే నీటి మార్గం, సముద్రాల వరకు. నెక్స్ట్ బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉండాలి. అప్పుడు మనకి బాగా ఇది అవుతుంది అన్నట్టుగా ఆయన చెప్పారట. బట్ వెళ్ళలే, ఎందుకంటే ఆయన ఒక ఈవెంట్లో ఇలాగే చీఫ్ గెస్ట్కి వెళ్ళినప్పుడు అప్పుడు జర్నలిస్ట్ ఒక అడిగిన క్వశ్చన్కి అదే చెప్పారు ఆయన. ఎప్పుడైనా సంక్షేమ పథకాలు ఇవ్వడం తప్పు అనట్లేదు, కానీ శృతి మించి ఇస్తున్నారు, అలా ఇవ్వకూడదు. ఇవ్వచ్చు, కొంతవరకు ఇవ్వాలి. తర్వాత ఇచ్చిన తర్వాత కూడా దానికి ఎలాగ రెవెన్యూ జనరేట్ చేయాలి, దానికి ఇవ్వాలంటే ఇక్కడ ముందు జనరేట్ చేసి దానికి ఇవ్వాలి. దాంట్లో ఒక 4వ వంతు భాగం అభివృద్ధి చేసిన తర్వాత అందులో 4వ వంతు పథకాలు కేటాయించాలన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. లేకపోతే శ్రీలంక లాగే అవుతుంది పరిస్థితి అని చెప్తూనే, దీనికి ప్రస్తుతం మన దేశంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అలాగే ఉందన్నట్టు కూడా ఆ ఈవెంట్లో చెప్పాడు ఆయన. సో అట్లాగా ఆయన అప్పట్లోనే ఇలా ఉండి మీ పరిస్థితి కాబట్టి మీరు గెలవడానికి చాలా కష్టాలు పడాలి, ఈ పర్టికులర్ ఏరియాస్ అయితే ఘోరంగా ఓడిపోతారు, మిగతావన్నీ అప్పటికి ఎన్నికల టైంకి ఎలా మారుతాయో తెలియదు అంటే ఇది చెప్పారు. ఆ సర్వే, ఇట్లాంటి సర్వేలు ఇప్పుడు కొంతమంది భజన బ్యాచ్ ఉంటుంది కదా, ఆ భజన బ్యాచ్ ఏంటంటే అన్నా నువ్వు తోపన్నా, నీ కుక్కన పెట్టిన నువ్వు గెలిచేస్తావు అన్నా అని చెప్పే బ్యాచ్ ఉంటుంది. సో అట్లాంటి బ్యాచ్ చెప్పినప్పుడు ఓహో మనం ఇక్కడ ఇది గెలుస్తాం, ఇక్కడ గెలిచేస్తాం అన్న కాన్ఫిడెన్స్ మీద ఉన్నప్పుడు వాళ్ళకి అవేం కనపడవు. ఇంకా వాళ్ళ దాంట్లో లోపాలు కానీ, వాళ్ళ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కానీ ఏం కనపడదు వాళ్ళకి. మన పథకాలు ఇచ్చాం అంటే ఇండైరెక్ట్గా డబ్బులు ఇస్తున్న వాళ్ళకి మనకే వేస్తారు, ఇటు పోరు అనే కాన్ఫిడెన్స్తో ఉంది వైసీపీ ప్రభుత్వం అంటే నేను అనుకుంటున్నాను. సో అలాంటప్పుడు అప్పటికి కూడా కొన్ని ప్లేసులు వీళ్ళు మార్చారు. ఎవరైతే ముందు ప్రశాంత్ కిషోర్ గారు సజెస్ట్ చేశారో, బలహీనంగా ఉన్న ప్రదేశాలు ఏవైతే ఉన్నాయనుకో సజెస్ట్ చేస్తే అవి కొన్ని మార్చారు, కొన్ని సఫిల్ చేశారు. అయితే ఎంపీని ఎమ్మెల్యేగా చేశారు, ఎమ్మెల్యేని ఎమ్మెల్సీగా చేశారు, ఎమ్మెల్సీని తీసుకొచ్చి మళ్ళీ ఎంపీలో పెట్టారు. రకరకాలుగా ఆ జిల్లాని ఈ జిల్లా నెల్లూరుని తీసుకొచ్చి నర్సరావుపేటలో పెట్టారు. అలాగే ఏదది శ్రీకాకుళం జిల్లాను తీసుకొచ్చి అనకాపల్లిలో పెట్టారు, విజయనగరం జిల్లాను తీసుకొచ్చి వైజాగ్ జిల్లాలో పెట్టారు. అలాగే రకరకాలుగా మారుస్తూ వచ్చారు. మార్చినప్పుడు కూడా కొన్ని సర్వేలు ఇక్కడ గెలిచే అవకాశం లేదని కూడా కొన్ని సర్వేలు చెప్తున్నాయి. అయినా వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంటుంది కదా, వాళ్ళు చెప్పే భజనగాల్లో ఎవరో సంథింగ్. ఎందుకంటే ఆయన పేరు ఎవరు, ఉండవల్లి గారు కూడా ఒక సందర్భంలో చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, కేసీఆర్ గారు ఇక్కడ కొంతమంది అభ్యర్థులను మార్చక ఓడిపోయారు తెలంగాణలో, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మార్చినా ఓడిపోతారని చెప్పారు. ఇక్కడ మారుస్తున్నారు, మేబీ సర్వేల వల్ల, ఇంకేది కారణాల వల్ల, లేదంటే గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ సరిగ్గా లేదు, లేదంటే పలానా మంత్రి బాగా తినేశాడు, పలానా మంత్రి బావమరిది కబ్జాలు బాగా చేశాడు, పలానా నాయకుడి యొక్క కొడుకు ఈ విధంగా కేసుల్లో ఉన్నాడు, ఇలాంటి ఎన్ని వచ్చినా కూడా ఆయా ప్లేసుల్లో మార్చారు. కానీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నప్పుడు మార్చిన లాభం ఏంటి?
బట్ ఆయనకి సర్వేలు రావడం వల్ల కొంత నమ్మకం ఉంటుంది కదా, మనకి ఈ ప్లేసులు వస్తాయి, ఇవి ఒకటి చేస్తే బాగుంటుంది. అందుకు ఒక రోజు బ్రేక్ ఇచ్చి కీలకమైన నాయకుల్ని ఎక్కడెక్కడైతే మెయిన్గా పోతాయి ఇక వైసీపీ రాదు అనుకుంటున్నారో వాళ్ళందరినీ పిలిచి ఒక మీటింగ్లో పెట్టి మాట్లాడుకొని ఎలా వెళ్దాం, ఎలా జనాలకు వెళ్దాం అని చెప్పి మాట్లాడుకొని ఎక్కడైతే ఓడిపోతారని ఆల్రెడీ ఆయన తెప్పించుకున్న సర్వేల్లో సమాచారం ఉందో ఆయా సర్వేలకు వెళ్ళిలోనే మొదట ప్రాధాన్యతగా ఆయన సభలు నిర్వహించి మాట్లాడడానికి సిద్ధమవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అంటే రోజుకు సుమారుగా 2-3 సభల్లో పాల్గొంటున్నాడు. అంటే ఎండలు తీవ్రంగా ఉన్నాయి ఒకటి, ఎంత మనిషి అని ఎంతగాని చేయగలరు ఈ చివరి వరకు తిరగాలంటే. అంటే ఇక్కడ చూస్తున్న ప్రచారం చేసినా కూడా చాలా వరకు వ్యతిరేకతనే వస్తుంది. ఎమ్మెల్యేలే సరిగా అటెండ్ అవ్వట్లేదు ఆ ప్రచారాలను కూడా మనకి వార్తలు వస్తున్నాయి. అండ్ ఇక్కడ వెనకంజలో ఉన్నాం అంటే ఆబ్వియస్లీ వాళ్ళకి అక్కడ ఓటమి భయం పట్టుకొని వాళ్ళు ప్రచారం కూడా వాళ్ళు వెళ్ళట్లా. అదే అంటున్నాను, ప్రచారం కూడా ప్రచారంలో అంశాలు కూడా ఏంటంటే మన మేనిఫెస్టో బాగుంది, మన మేనిఫెస్టోని కాపీ కొట్టారని చెప్పండి. ఒకవేళ మన మేనిఫెస్టో లాగే వాళ్ళు ఇస్తామన్నా చంద్రబాబు ఏది మాట మీద నిలబడి ఆయన ఎప్పటికీ ఇవ్వడనే చెప్పండి. ఈయన ఇదే డైలాగ్ చెప్తున్నాడు కదా ఎక్కడ కూడా. ఎంతసేపు ఇప్పుడు ఆ మేనిఫెస్టో ఏది, 3 కూటమికి సంబంధించిన మేనిఫెస్టో. ఆ మేనిఫెస్టో ఎవరైతే యాక్సెప్ట్ చేశారో టీడీపీ మేనిఫెస్టో, జనసేన మేనిఫెస్టో, బీజేపీ మేనిఫెస్టో కలిపే కదా రిలీజ్ చేశారు. అఫ్కోర్స్ టీడీపీలో ఉన్న ఎక్కువ అంశాలు పొందుపరిచుండొచ్చు, బీజేపీ జనసేన సలహాలు సూచనలు కూడా తీసుకునే కదా పొందుపరిచారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే మేనిఫెస్టోలో ఇద్దరి అధినేతలది ఉంది, అంటే జనసేన అధినేత ఉంది, చంద్రబాబు గారిది, పవన్ కళ్యాణ్ గారిది, చంద్రబాబు నాయుడు గారిది ఉంది. కూటమి అన్నప్పుడు ఎందుకు మోదీ గారి ఫోటో లేదు అంటే ఈ మేనిఫెస్టోకి మోదీ గారి ఆమోదం లేదు, ఆయన హ్యాపీగా లేరు, సానుకూలంగా లేరు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. సో ఇదంతా ఇది చెప్పిన ఈ మేనిఫెస్టోలో ఉందంటే అబద్ధం అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇది ఎలా చూడాలి? దీన్ని ఎలా చూడాలంటే ఎక్కడైనా మరలా వాళ్ళకి ఎక్కువ సీట్లు వస్తే మోదీ గారిని కాకా పట్టుకొని మళ్ళీ ఎన్డీఏ కూటమిలోకి చేరో, లేదంటే వీళ్ళకున్న కేసులు తప్పించుకోవడానికో వీళ్ళు నెక్స్ట్ స్టేట్లో గవర్నమెంట్ లేకపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి? ఒకవేళ గవర్నమెంట్ ఎట్టి పరిస్థితులు రాదు, రాకపోయినా వచ్చినా సెంట్రల్లో ఏ పార్టీతో వీళ్ళు కలుస్తారు చెప్పండి? వైసీపీ వాళ్ళు కాంగ్రెస్తో కలవగలరా? కాంగ్రెస్ నథింగ్ బట్ ఇండియా కూటమి, ఎన్డీఏకి నథింగ్ బట్ బీజేపీ కూటమి, బీజేపీ నథింగ్ బట్ ఎన్డీఏ కూటమి. మరి బీజేపీ ఒక్కటే ఉంది. బీజేపీ చూస్తే ఇక్కడ టీడీపీ జనసేనతో అలయన్స్ అయిపోయింది. ఇప్పుడు ఆయన అర్జున్ సింగ్ ఎవరో వచ్చారు, ఆయన నామినేషన్ మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నప్పుడు ఆయన ఏమైనా పక్కన మన రాష్ట్రం వ్యక్తే, సెంట్రల్ నుంచి వచ్చిన వ్యక్తే కదా, ఆయన పక్కన కూర్చోబెట్టుకుని కదా చంద్రబాబు చదివారు. మళ్ళీ దానికి ఇక్కడ మోదీ గారు ఫోటో లేదంటే ఎక్కడో చిన్న ఆశ, వీళ్ళు ఏమి రాకపోతే మనకు వస్తే మనకు కొద్దిగా ఛాన్స్ చిన్న సంధిస్తే బీజేపీలో దూరిపోదామని. బీజేపీతో కలవడానికి కదా అక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు మొండి చేయి చూపించారని చెప్పి అప్పట్లో వార్తలు కూడా చూసాం. అందుకే ఆయన ఫేస్ కూడా ముఖంలో కలలేదు, అందుకే ఆయన ప్రెస్ మీట్లో కూడా ఏం మాట్లాడలేకపోయారని. టీడీపీ జనసేనతో వెళ్ళాలని బీజేపీ ఎందుకు డిసైడ్ అయింది? ఈయనకి నిజంగా అంత మేనియా అంత ఫేవర్ ఉంటే ఈ పార్టీకి బీజేపీ వీళ్ళతోనే కలిసేది కదా. ఈ 5 ఏళ్ళు ఎట్లాగైతే కాముగా ఊరుకుందో వీళ్ళు ఏం చేసినా కూడా ఇంకొక 2 నెలలు కాముగా ఊరుకుండేది కదా. అప్పుడు ఎవరు గెలిస్తే వాళ్ళనే కలుపుకుపోయేది కదా బీజేపీ. అలా చేయలేదు కదా, డైరెక్ట్గా జనసేనతో కూటమి అనేది చెప్పింది కదా. మరి అది బీజేపీ అధిష్టానం మోదీ గారి ఇష్ట ప్రకారం కాదా? కాకపోతే అందుకే మొన్న వైజాగ్లో కూడా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులతో యూనియన్లతో మాట్లాడడం ఏం చెప్పారంట, దేవుడి దయ వల్ల మీరు అందరూ బీజేపీకి 230 నుంచి 240 రావాలని కోరుకోండి, మన సపోర్ట్ వాళ్ళకి వస్తే మనకు మళ్ళీ బాగుంటుంది, దేవుడు చల్లగా చూస్తాడని చెప్పాడంటే ఈయన అని వార్తలో చూశాను నేను. మీరు విన్నారంటే నేను చెప్పలేను కానీ మరి దాని అర్థం ఏంటి? ఎక్కడో చిన్న ఆశ ఉందన్నమాట, మనకు సీట్లు వస్తే మెల్లిగా బీజేపీతోనే మోడీ గారికి కాకా పట్టుకొనైనా మనం సర్వైవ్ అయిపోదామని. అంతే కదా. ఒకవేళ గెలిచారనుకోండి, సీఎం రమేష్ గారు కూడా మొన్న అదే అంటున్నారని ఒక ఇంటర్వ్యూలో, ఈయన ఏ పార్టీతో వెళ్తాడని చెప్పనండి. ఏ పార్టీకి ఫేవర్గా లేకపోతే రేపు రాష్ట్రానికి నిధులు ఎలా వస్తాయి, రాష్ట్రం అభివృద్ధి ఎలా జరుగుతుంది చెప్పండి? కాబట్టి అదొక రకమైన ఏదో ఒకటి. అందుకే మోడీ చంద్రబాబు నాయుడు ఆడు మాట్లాడు నమ్మేదో లేదు, వాడు పెద్ద మాయగాడు మోసగాడు అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు 5 పెళ్ళిళ్ళు చెప్తున్నారు. మోదీ గారి దగ్గరకు వచ్చేసరికి మోదీ గారు ఎందుకు ఆయన విమర్శ? పోనీ కూటమిలో వాళ్ళ ఫోటో వేయలేదండి, అది వాళ్ళ ఇష్టం. మరి మీకు కూటమిలో క్లియర్గా 3 పార్టీలు ఉన్నాయని చెప్పి అనౌన్స్ చేశారు కదా, మరి మీరెందుకు విమర్శించట్లేదు మోదీ గారిని? మోదీ గారిని ఎవరు ఒక్క పల్లెత్తు మాట ఎందుకు అనట్లేదు, ఎందుకు అనలేకపోతున్నారు? ఇట్స్ అప్ టు యూ. Right, sir. Right. Thank you so much, sir.